ఏంటంటే మీకు అందరికీ తెలుసు, మన ఆన్ పేస్ డెవలప్మెంట్ భాగంగా లాంచింగ్ ప్రాసెస్ లో భాగంగా వర్క్ నడుస్తూ ఉంది. ప్రతిరోజు అప్డేట్ చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కాదు. ఇక్కడ లీడర్స్ మీరు తెలుసుకుంటున్నారు, మీ డౌన్ లో జూనియర్స్ చెప్పుకుంటున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు వాట్సాప్ లో ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి కాబట్టి చెప్పుకోండి, తెలియజేయండి. ఎందుకంటే ఇక్కడ ఆన్ పేస్ ప్రొడక్ట్ల గురించి తెలుసుకోవచ్చు. కొంతమంది మన తెలుగులోనే కొంత లీడర్స్ మీటింగ్లు పెడుతున్నారు, హ్యాపీ, చాలా మంచి విషయాలు చెప్తున్నారు. కొంత ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నారు, కొంత అవుట్ ఆఫ్ నాలెడ్జ్ కూడా కొంతమంది మనకు తెలియజేస్తున్నారు. హ్యాపీ, మన టెక్నాలజీ గురించి మంచి మంచి అప్డేట్స్ ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవడంలో తప్పు లేదు, మన ఆన్ పేస్ గురించి, మన టెక్నాలజీ గురించి మంచిగా చెప్పుకోవడంలో తప్పు లేదు. అంతేగాని తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ఫౌండర్ ని కూడా డిసప్పాయింట్ చేసే మార్గంలో మాత్రం ఎవరూ నడిపియద్దు. ఏ ఒక్కరు కూడా ఫౌండర్స్ కి ఇన్ఫర్మేషన్ ని పనికిమాల ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఏదైనా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అది కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ని ఇవ్వండి. ఎందుకంటే మన సిఇఓ గారు ఏదైతే చెప్తున్నాడో దాన్ని మాత్రమే మనం పబ్లిక్ లోకి తెలియజేద్దాం. ఎందుకంటే తెలవని విషయాలు మనం చెప్పుకోవడం వల్ల మనకేం రాదు. ఎప్పుడైనా లాంచ్ అవుతుంది, అయ్యే ప్రాసెస్ లో ఉందనే దాని గురించి మనం మాట్లాడతాం. కానీ తెలిసిన వాళ్ళలాగా ఆన్ పేస్ మీకు ఎంత ఇది ఎప్పుడు రాదు, అప్పుడు రాదు, ఇంకా టైం పట్టదు, ఇంకా 4 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు అని వీళ్ళు అనాలిసిస్ అంటారు. ఈ అనాలిసిస్ తో పని లేదండి. అనాలిసిస్ అనేది ఇక్కడ పనికిరాదు. మీ అనాలిసిస్ లో ఎవరి మీద రుద్దద్దు. అలా అనాలిసిస్ చెప్పే వాళ్ళు మాత్రం పబ్లిక్ కి చెప్పాల్సిన అవసరం లేదు. మీ అనాలిసిస్ మీ దగ్గరే పెట్టుకోండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసా, లేదు మా ఆఫీస్ లో ఒకటి చెప్పారు సార్, లేదు ఒక ఎల్సీ నెంబర్ చెప్పారు సార్, లేదు ఒక యాషార్ చెప్పారు, లేదంటే ఒక మన సిఇఓ మహమ్మద్ కమల్ గారు చెప్పారు, ఇలా తెలుసుకున్నాను నేను అని చెప్తే అవి చెప్పండి, హ్యాపీ. అంతేగాని మీకు పనికి మాల అనాలిసిస్ తెచ్చి మీటింగ్ లో 100 మంది 200 300 మంది ఉన్న లీడర్ల దగ్గర వచ్చి వాళ్ళ మైక్ జరగొట్టి వాడు చేయొద్దు. దయచేసి చెప్తున్నారు, ప్రతి లీడర్ కూడా అనాలిసిస్ లో ఎవరు కూడా చేయొద్దు. ప్రాసెస్ చెప్పండి, ఉన్న ప్రాసెస్ మాత్రమే. మన సిఇఓ గారు ప్రతి వారం వచ్చి చెప్తున్నారు, వారానికి 2 సార్లు కూడా వచ్చాడు లాస్ట్ టైం. విషయాలు పంచుకుందాం అని చెప్పే మాటలను అర్థం చేసుకొని చాలా డెప్త్ గా ఉన్నాయండి. మన సిఇఓ గారు చెప్పే మాటలు చాలా డెప్త్ గా ఉన్నాయి, చాలా క్లారిటీగా కూడా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. కానీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు మీకు అందరు కూడా చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అవి అర్థం చేసుకుంటే మాత్రం ఆన్ పేస్ ఏంటో మీకు తెలుస్తుంది. ఆన్ పేస్ ఈరోజు నువ్వు నేను అనుకున్నట్లు ఆషామాషి బిజినెస్ అయితే కాదు. ఈ రోజు మేము అనుకున్నది కూడా ఆన్ పేస్ వేరు, ఈ రోజు మనం చూడబోయేటువంటి ఆన్ పేస్ వేరండి. మై డియర్ ఫౌండర్స్, ఇది రియల్ గా చెప్పగలను నేను. ఎందుకంటే ఈ రోజు గతంలో మనం స్టార్టింగ్ నుంచి అనుకున్నాం, ఆన్ పేస్ వస్తే రోజుకి నెలకి ఒక 40,000 50,000 రూపాయలు సంపాదించుకుంటాము, హ్యాపీగా మన ఫ్యామిలీ మనం గడిచిపోతుంది, నెలకి 50,000 వస్తే ఇంకేం కావాలి, మనం 19,000 ప్లస్ 20,000 పెట్టుబడి పెట్టాం, మనకి నెల 50,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది అని ఎంతో ఆనందపడ్డాం. గతంలో బిల్ విలియంలు క్యాలిక్యులేషన్ చెప్పారు, $6,000 సంవత్సరానికి వస్తాయని చెప్పి. కానీ ఇవన్నీ చూసి ఆనందపడి మనం ఫౌండర్స్ గా వచ్చాం. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అది క్వైట్ ఆపోజిట్. అసలు ఆ రోజు అనుకున్నవి లెక్కలు కాదండి, అవి ఆ అమౌంట్ కాదు, ఆ లెక్కలు కాదు. టోటల్ ఆన్ పేస్ యొక్క పవర్ వేరు, దాని కెపాసిటీ మారిపోయింది. అప్పుడు అనుకున్న దానికి ఇప్పుడు ఆన్ పేస్ మనం చూడబోయే ఆన్ పేస్ కి దాదాపు 100 రెట్లు డెవలప్మెంట్ మనకి చూడబోతున్నాం. ఈ రోజు వచ్చే ఆన్ పేస్ ప్రతి ఫౌండర్ ని కూడా స్టార్టింగ్ నుంచే, లాంచ్ అయిన రోజు నుంచే ప్రతి ఫౌండర్ కూడా లాంచ్ అయిన మరుసటి రోజు నుంచే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళిపోబోతున్నారు. చూడండి, అలాంటిదండి ఈ రోజు ఆన్ పేస్. అలాంటి అద్భుతమైనటువంటి బిజినెస్ ని రెడీ చేసుకొని, అలాంటి అద్భుతమైనటువంటి టాపిక్ ని రెడీ చేసుకొని ఈరోజు మార్కెట్ లోకి రావడానికి సిద్ధంగా ఉంది ఆన్ పేస్ అనేది. ఇది రావడానికి లేట్ అవుతుందే తప్పితే వచ్చేది మాత్రం 100% గ్యారంటీ. రావడానికి లేట్ అవుతుంది కానీ వచ్చేది మాత్రం 100% గ్యారంటీగా వస్తుంది ఆన్ పేస్. చాలా మంది అనుకోవచ్చు, ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే లేట్ అవుతుంది, లేట్ అయ్యే కొన్ని ప్రతి ఒక్క మీటింగ్ సిఇఓ గారు వచ్చి చెప్పినప్పుడల్లా వాయిదా వేస్తున్నారు, ఇంకొక వారం ఉన్నారు, ఇంకొక 10 రోజులు ఉన్నారు, 2 రోజులు చేస్తున్నారు అని చెప్పి ఆయన మీటింగ్ విన్నప్పుడల్లా కొంచెం ఎక్స్టెన్షన్ 10 రోజులు మనం వర్క్ కనెక్ట్ సబ్స్క్రిప్షన్ ఎక్స్టెన్షన్ జరిగినప్పుడల్లా
ఉన్న కాన్ఫిడెన్స్, మన ఫౌండర్స్ లో ఉన్న కాన్ఫిడెన్స్ లోపిస్తుంది. అది కామన్ అండి, ఎవరికైనా కూడా ఏదైనా భరాయించడేమో కానీ ఓపికగా ఉండమంటే మాత్రం ఎదురు చూడు పట్టడం అనేది చాలా కష్టమైన పని. అది మన ఆన్ పేజ్ ఫౌండర్లు చేస్తున్నారు. చాలా మంది అది ఎంత కష్టమైన ఓపిక పడుతున్నారు. ప్రతి వారం 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 ప్రతి వారం ఇట్లా వారాలు చెప్పుకుంటూ ఓపిక పడుతున్నారు. చాలా కష్టము. మీరందరూ కూడా ఓపికగా ఉన్నందుకు మీకు అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఓపికతో ఉంటే ఆ ఓపిక యొక్క ఫలితం, ఆ ఓపిక యొక్క రిజల్ట్ మీరు ఎన్నో పుస్తకాల్లో చదివి ఉంటారు. ఓపిక ఉంటే వచ్చే రిజల్ట్ ఏంటని దాన్ని మీరు చదువుకున్నారేమో కానీ రియల్ గా చూడలేదు కదా. మరి ఆన్ పేస్ ప్రతి ఫౌండర్ కూడా ఓపికగా ఉన్నందుకు రియల్ రిజల్ట్ ఏందో చూడబోతున్నాం ఈ మంత్ లోనే. ఆ యొక్క రిజల్ట్, ఆ యొక్క ఫలితాలు, ఆ ఫలాలు ఏంటి అనేది ఆన్ పేస్ యొక్క ఫలాలని ఈ మంత్ లో మనం చూడబోతున్నాం మై డియర్ ఫౌండర్స్. నో డౌట్ 100% ఈ నెల మనం లాంచింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనే దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాసెస్ నిదర్శనం. దాంట్లో భాగంగా మాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఫౌండర్ కూడా మాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు, కొంతమంది ఫోన్ చేసి వాళ్ళ డౌన్లోడ్ జూనియర్స్ కూడా కాన్ఫిడెన్స్ లో కల్పిస్తుంటారు. మేము మాట్లాడుతుంటాం. ప్రతి ఒక్కరి ఆలోచనలు కూడా బాగా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు కొంతమంది, అందరు కాదండి, కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఫౌండర్ సింగిల్ గా వచ్చిన ఫౌండర్ కి ఇక్కడ ఏం పెద్ద పరకబడేది ఏం లేదు. ఎందుకంటే 20,000 పెట్టాడు, ఏ రోజు వచ్చినా బాగుపడతాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు హ్యాపీగా. లాంచ్ అయిన రోజున ఇన్కమ్ తీసుకుంటారు. ఎందుకంటే సింగిల్ గా ఫౌండర్ గా వచ్చాడు, ఎవరికి ఇంట్రడ్యూస్ చేయలేదు కాబట్టి ఆయనకి నో. కానీ చాలా మంది 2020 నుంచి, ఆ రోజు 2020 మే నుంచి మేము ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో మాతో పాటు కొంతమంది లీడర్స్ మేము ఇంట్రడ్యూస్ చేసాం. వాళ్ళ దానిలో వాళ్ళ కొంతమంది లీడర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్లా ఆన్ పేస్ కోసం పూర్తి స్థాయిలో దీని మీదే బేస్ అయ్యి వర్క్ చేసుకొని కొన్ని వందల వేల మందికి టీం సంపాదించి పెట్టి టీములు తెచ్చుకొని వాళ్ళందరూ కూడా ఉదయం సాయంత్రం కాంటాక్ట్ లో ఉండి సమాధానాలు చెప్తూ ఓపికగా ఉన్నటువంటి లీడర్స్ కొన్ని లీడర్స్ గా ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారండి. వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంది ఆన్ పేస్ డెవలప్మెంట్ గురించి కింద డౌన్ లో ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ముందుకెళ్తున్నారు. వీళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ తెలియజేయాలి. ఎందుకంటే ఓపిక్ గా దీని మీదే బేస్ అయి ఉన్నాం. ఇది వస్తే బాగుపడతాం, దీంతో నాకు హ్యాపీగా మేము మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పి ప్రతి ఒక్క కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఉన్న పనిని పక్కన పెట్టేసి ఆన్ పేస్ కోసమే వర్క్ చేశారు కదా, అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ మాతో పాటు జర్నీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రతి నెల కూడా నెల 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 కష్టమైంది. కనీసం లాస్ట్ కి ఇంట్లో గడవాలన్నా, రెంట్లు కట్టుకోవాలన్నా, పిల్లలు ఫీజులు కట్టాలన్నా, ప్రతి నెల ఇంటికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ కి ఇబ్బంది పడిపోతున్నారు. అప్పులు కూడా తెచ్చారు, చాలా వరకు కొందరు తెచ్చుకొని కూడా ఉంటారు. కానీ తెచ్చుకున్నారు, ఎన్ని రోజులు ఇస్తారు? ఒకరు ఇస్తారు, ఇద్దరు ఇస్తారు, ముగ్గురు ఇస్తారు. తర్వాత నెల రావచ్చు, 2 నెలలు వస్తాయి, 3 నెలలు వస్తాయి, తర్వాత రావు కదా. తర్వాత ఇంకా 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 అంటే ఎవరిని అడగలేని పరిస్థితి కూడా వచ్చేసి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళని నేను చూస్తున్నాను. కానీ ఎనీవే ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆన్ పేస్ అనేది మనందరి పాలిట ఒక వరం. ఇది మన ఇబ్బందులే మనకు రేపటి రోజున ఆర్థిక స్వేచ్ఛ. మన ఇబ్బందులే రేపటి రోజున మన ఆర్థిక స్వేచ్ఛకి పునాదిది. ఈ ఇబ్బందులు పడబట్టే రేపటి రోజున మేము బాగుపడ్డాం. ఈ విధంగా ఎంత ఇబ్బంది పడ్డాం, కానీ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి చెప్పుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మై డియర్ ఫౌండర్స్. ఎవరు కూడా నిరుత్సాహపడద్దు, ఎవరు కూడా నెగిటివ్ థాట్ లోకి వెళ్ళొద్దు. ఆన్ పేస్ అనేది ఒక బలమైన కంపెనీ, ఒక స్థిరమైన కంపెనీ, ఒక పర్మనెంట్ ఐటీ సొల్యూషన్ కంపెనీ. ఇది ఈ రోజు కాదు, ఇది
ఈ రోజుకో లేదంటే మన తరం కోసమే కాదు, ఈ రోజు యాషారు ఈ కంపెనీని తీసుకొచ్చింది తరతరాలు, జనరేషన్ టు జనరేషన్ ఈ బిజినెస్ కొనసాగించేదానికి వేసినటువంటి పునాది. ఇది జనరేషన్ టు జనరేషన్ నడిపించడానికి వేసుకుంటున్నటువంటి పునాది తప్పితే ఏదో ఈ తరం కోసం లేదంటే ఈ సంవత్సరం కోసం రానున్న 2-3 సంవత్సరాల కోసం అయితే కాదు. తరతరాలు నడిపించాలంటే దీనికి స్ట్రాంగ్ బలమైన పునాది కావాలి, బలమైన ప్రోడక్ట్లు కావాలి, బలమైన లీగాలిటీస్ కావాలి. కాబట్టి వీటన్నిటినీ బ్యాక్ ఎండ్ లో ఫిలప్ చేసుకుంటూ స్ట్రాంగ్ గా చేసుకుంటూ దీన్ని ఈ రోజు తీసుకొని రావడం జరిగిందే తప్పితే ఇది ఆషామాషిగా లేదు మై డియర్ ఫౌండర్స్. చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తుంది, బ్యాక్ ఎండ్ లో వర్క్ అయితే ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంది. ఇది ఖాళీగా లేరు. మనం అయితే ఫౌండర్స్ ఖాళీగానే ఉన్నాం, మాట్లాడి చెప్పుకుంటా ఉన్నాం, అప్డేట్స్ తెలుసుకుంటూ చెప్పుకుంటున్నాం. కానీ సిఇఓ గారు వాళ్ళ టీము, మన టెక్ టీము ఇవన్నీ కూడా వాళ్ళంతా ఎవరు ఖాళీగా లేరు. పూర్తి స్థాయిలో దీని మీద వర్క్ జరుగుతూనే ఉంది. నిన్నటి రోజున మాకు తెలిసిన విషయం ఏంటంటే మన హైదరాబాద్ ఆఫీస్ నుంచి మన న్యూ ఓఎస్ సెకండ్ ఫేజ్ లోకి అడుగు పెడుతున్నాం అని చెప్పాడు కదా యాషారు. నువ్వు ఫస్ట్ పేజ్ చూశారు ఇప్పుడు దాకా. సెకండ్ పేజ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, మీ ఊహలకి అందదు, మీరు ఊహించిన కన్నా ఎక్కువే రాబోతుంది అని చెప్పి మన లాస్ట్ మీటింగ్ లో చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీరు ఊహించిన కన్నా ఎక్కువే రాబోతుంది. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లో ఉండబోతున్నాయి మనకి. మరి సెకండ్ ఫేజ్ లో మన కొత్త ఓఎస్, న్యూ ఓఎస్ రాబోతుంది. దాంట్లో మీరు చూడంగానే ఆ ఓఎస్ లోకి వెళ్ళగానే మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారని చెప్పిన విషయం చాలా హ్యాపీగా. మరి అలాంటి సెకండ్ ఫేజ్ లో రాబోయేటువంటి ఓఎస్ ని కంప్లీట్ చేసి నిన్నటి రోజున మన టెక్ టీమ్ వాళ్ళు దుబాయ్ ఆఫీస్ కి వాళ్ళకి ఫైనల్ చెకప్ కోసం, ఫైనల్ టెస్టింగ్ కోసం దుబాయ్ ఆఫీస్ కి పంపించడం జరిగింది. అంటే దుబాయ్ ఆఫీస్ వాళ్ళు దాన్ని వాళ్ళ చేతికి, వాళ్ళ దగ్గరకి తీసేసుకున్నారు. ఇంకా వాళ్ళు ఫైనల్ గా టెస్ట్ చేసి లాంచింగ్ చేయటమే తరువాయి అనేది మనకు తెలిసినటువంటి విషయం. మరి ఈ విషయం చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా అనిపించింది మాకైతే. ఎందుకంటే ఫైనల్ ఓఎస్ కంప్లీట్ గా ఈ సంబంధించిన ఓఎస్ అంటే ఏం లేదు సార్, రేపు రాబోయేటువంటి ఓఎస్, సెకండ్ ఫేజ్ లో రాబోయేటువంటి ఓఎస్ ఎలాంటిదంటే ఫస్ట్ మనం ఎంటర్ కావడానికి వెరిఫై లింక్ వస్తుంది. ఆ లింక్ లో టచ్ చేస్తే వెరిఫికేషన్ అడుగుద్ది. వెరిఫై ఎప్పుడైతే మీ ఫోటో, ఆధార్ కార్డు, ప్రూఫ్స్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తావో, వెరిఫై కంప్లీట్ చేయగానే మనం న్యూ ఓఎస్ లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ ఎంటర్ అవ్వగానే న్యూ ఓఎస్ లో అన్ని వచ్చేస్తాయి, బోనస్లు, కమిషన్లు మొత్తం వచ్చేస్తాయి. ప్లస్ ప్రోడక్ట్ ప్యాకేజీలు కూడా ఉంటాయి. దాంట్లోనే కొత్త ఓఎస్ లో డొమైన్ ఉంటుంది, ప్రోడక్ట్ ప్యాకేజీలు ఉంటాయి, ప్లస్ బోనస్లు ఉంటాయి, కమిషన్లు ఉంటాయి, అన్ని ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసుకుని పర్ఫెక్ట్ ఓఎస్ అనేది మన ముందుకి రాబోతుంది. రేపు సెకండ్ ఫేజ్ ఓఎస్ వదలంగానే అన్ని ఉంటాయి. కొంతమంది అంటారు డొమైన్ ఎప్పుడు ఇస్తారు సార్, వెరిఫై ఎప్పుడు ఇస్తారు సార్, ప్యాకేజీలు ఎప్పుడు పెడతారు? ఇన్ని పెట్టే అన్ని ఒకటే అన్ని ఓఎస్ అంటే, న్యూ ఓఎస్ అంటే ఇంకా అన్ని సర్వం అన్ని ఫిలప్ చేసుకొని దాంట్లో పూర్తి స్థాయిలో దాన్ని ఇంటిగ్రేట్ చేసుకొని దాన్ని మనకి ఇవ్వబోతున్నారు. న్యూ ఓఎస్ సెకండ్ ఫేజ్ లోకి అడుగు పెట్టబోతున్నాం. అది ఈ మంత్ లోనే మనకు రాబోతుంది. మాక్సిమం మనకి ఈ మంత్ లో 15th పైన వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. 15 పైన ఈ నెలాఖరులోపు ఎప్పుడైనా కావచ్చు అండి. ఈ 15th పైన ఎనీ టైం మనకు న్యూ ఓఎస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దీనికి సంబంధించి మనకు బ్యాక్ ఆఫీస్ లో కూడా పాపప్ మెసేజ్లు వస్తాయి, పాపప్ ద్వారా తెలియజేస్తారు. దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తుండండి. వస్తే 2 days లో పాపప్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్. రేపు సోమవారం కానీ మంగళవారం కానీ ఒక మంచి పాపప్ కూడా అప్డేట్స్ సంబంధించి రావచ్చు. దాంతో పాటు మనకి ఫస్ట్ ఈ న్యూ ఓఎస్ వచ్చే ముందుగా జరిగే ప్రాసెస్ అయితే ఉంది, మీ అందరూ తెలుసు. ఈ న్యూ ఓఎస్ వచ్చే ముందుగా ఫస్ట్ పెండింగ్ విత్డ్రాల్. మనం అందరం కూడా తెలుగు రాష్ట్రాల్లో గత 10 నెలల నుంచి ఆన్ పేసులు ప్యాకేజీలు కట్టుకుంటాం. కాబట్టి ఈ ప్యాకేజీలకు సంబంధించినటువంటి వచ్చిన కమిషన్ ని విత్డ్రా పెట్టుకున్నారు. దాదాపు 50 నుంచి 60 వేలు పైబడి ఫౌండర్స్ ఈ కమిషన్స్ ని విత్డ్రా పెట్టుకొని ఉన్నారు. ఈ విత్డ్రాల్ మొత్తం కూడా కొంతమంది బ్యాంకులకి, కొంతమంది మన క్రిప్టో కరెన్సీలో పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ ఈ వచ్చిన కమిషన్లు మొత్తం కూడా మనకి బ్యాంకులో క్రెడిట్ కాబోతున్నాయి. మన అకౌంట్స్ లో మనకి క్రెడిట్ ఇవ్వబోతున్నారు. ఫస్ట్ జరిగేటువంటి పనే పెండింగ్ విత్డ్రాల్. ఇది ఎనీ టైం జరుగుతుంది. దీని గురించి మనం ఆలోచిస్తే నిన్న మైకేల్ ఎలియస్ చాలా మంచి విషయాలు చెప్పాడు.
వారాలు లేవు, నెలలు లేవు, రోజులు మాత్రమే ఉన్నాయి. ఎనీ టైం రోజు కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. మన బ్యాంకులో నింపబోతున్నాడు, మన జోబులు నిండబోతున్నాయని చెప్పి మంచి ఇన్ఫర్మేషన్ మైకిల్ ఎలీసి వచ్చారు. ఇంటర్నేషనల్ ఎల్సీ నెంబర్ ఆయన చెప్పిన విషయాలు నిన్నటి మీటింగ్ లో, అదేవిధంగా మన మార్టీ మీటింగ్ లో కూడా మంచి విషయాలు చెప్పారు. నిన్న ఇండియా మన సాయంత్రం నిన్న ఈవినింగ్ ఇంటర్నేషనల్ మీటింగ్ కూడా ఒకటి మన ఇండియా కి అటెండ్ అయ్యి కొంతమంది మంచి విషయాలు డిస్కస్ చేశారు. ఎవరే చెప్పినా కూడా ఇంకా ఆ రోజుల్లోనే ఎనీ టైం, ఇక్కడ నుంచి ఎనీ టైం, రేపు సోమవారం నుంచి ఎనీ టైం పెండింగ్ విడ్రాలు ఇచ్చే అవకాశం ఉందనే విషయాన్ని అయితే మనకి తెలుస్తుంది. కానీ మాకు తెలిసిన విషయం కూడా నెక్స్ట్ 15వ తేదీ కల్లా పెండింగ్ విడ్రాల్ స్టార్ట్ అవ్వచ్చు అనే విషయం కూడా మాకు వచ్చిన. అంతేగాని ఆర్కే రెడ్డి సార్ 15వ తేదీ చెప్పిందని చెప్పి కరెక్ట్ గా 15వ తేదీ ఫోన్ చేస్తారు, సార్ నాకు ఇంకా పర్లేదు సార్ అకౌంట్ లో. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. అందుకని మేము మీటింగ్ పెట్టి చెప్పాలంటే కూడా మాకు ఈ ఫోన్లు తట్టుకోలేక మేము ఎందుకంటే మాకు అప్రాక్సిమేట్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెబుతాం. మన యాషార్ ఏం చెప్పాడు, 2 వీక్స్ రెస్ట్ లో ఉంటాను, ఈ 2 వీక్స్ చిన్న పన్నీ సర్జరీ అని చెప్పాడు. పన్నీ సర్జరీ అని చెప్పాడు సార్, పెద్ద సర్జరీ అని కాదు. కొంతమంది దాన్ని చాలా పెద్ద చేసేసారు. యాషార్ బాగున్నారు సార్, సార్ ఆరోగ్యం బాగుందా, యాషార్ కోలుకున్నారా, ఇట్లా చాలా మంది ఇట్లా మనకి చిన్న పన్నీ సర్జరీ అది ఆయనకి నాకు తెలిసి అయితే ఏదో ఎక్కువ ఇట్లా మైకులు, ఇయర్ ఫోన్లు ఎక్కువ కంటిన్యూ రోజుకు 15-16 గంటలు ఉంటారు కాబట్టి ఏదో చెవుకు సంబంధించో లేదంటే ఇంకా బాడీ హీట్ అయితే వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి వాటికి సంబంధించి చిన్న పన్నీ సర్జరీ అయింది. అంతే తప్పితే అదేదో పెద్దదైనా అనుకున్నారు. ఒక రోజులో చేయించుకున్నారు, రెస్ట్ లో ఉన్నాడు. కాకపోతే ఆయన ఈ ఫోన్లు, ఇవి మొబైల్, ఈ వైబ్రేషన్ సంబంధించిన వాటికి ఒక 10 రోజులు దూరంగా ఉండాలి కాబట్టి ఆ సర్జరీకి దానికి సంబంధించి రెస్ట్ తీసుకున్నాడే తప్పితే ఇక్కడ ఏమీ కాదండి. చాలా బాగున్నారు సార్ చిన్న ఆయన, అందుకే ఆయన పన్నీ సర్జరీ అని చెప్పి వెళ్ళాడు. మీరు అర్థం చేసుకోవాలి కానీ దాన్ని పెద్దది చేసి చూపించకూడదు, ఓకేనా. అట్లా మన శ్రీవ గారు మన చాలా మంచి విషయాల్ని తెలియజేశాడు. మన 2 వీక్స్ రెస్ట్ తీసుకుని వస్తానంటే 2 వీక్స్ మనకి ఏమి రావు అని కాదు. ఈ 2 వారాల్లో ఆయన చేసే ప్రాసెస్ ఆయన చేస్తున్నాడు. ఈ 2 వారాల తర్వాత మాత్రం పక్కాగా మనం ఓఎస్ అనేది న్యూ ఓఎస్ చూడబోతున్నాం. అంటే 2 వారాలంటే ఆయన చెప్పిన ప్రకారం 18-19 తేదీలో ఉంటుంది. మాక్సిమం ఈ నెల 20 తేదీలకి అట్లా మనకి మన న్యూ ఓఎస్ వచ్చేదానికి అవకాశం ఉంది అనేది మనకు అర్థం అవుతుంది, ఓకేనా. సెకండ్ ఫేజ్ లోకి మనం వెళ్ళబోతున్నాం అనేది మనకైతే అర్థం అవుతున్నటువంటి విషయం. అందుకని మీరు అందరూ కూడా ఒక హోప్ తో ఉండండి. గ్యారెంటీగా ఈ గతంలో చెప్పిన విషయాలు వేరు, ఈ రోజు చెప్తున్నాం అంటే కారణం ఏంటంటే ఈ రోజు అన్ని కూడా కంప్లీట్ చేసుకొని సిస్టమ్ లో ఏదైతే లాంచింగ్ కావాల్సినటువంటి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన సందర్భంగా అయింది అని తెలుసుకొని ఈ రోజు మనం చెప్తున్నాం, మనం మాట్లాడుతున్నాం. తెలిసిపోయింది ఓఎస్ కంప్లీట్ అయింది. ప్లస్ పేమెంట్ సంబంధించి మొన్నటి వరకు కూడా 50 రకాల పేమెంట్ ప్రాసెసెస్ వాటిని బీటా టెస్టింగ్ చాలా రోజులు చేశారు. బీటా టెస్టింగ్